తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి, కానీ అవి కొన్నింట్లలో ఏంటి అంటే అర్థం చేసుకుంటే తగ్గిపోయేంతగా ఉంటాయి, కానీ మరికొందరికి అయితే విపరీతంగా ఉంటాయి. అంటే ఫ్యామిలీలో సఖ్యత ఉండకపోవటం, లేదంటే ల్యాండ్ ఇష్యూస్, కోర్టు కేసులు, విపరీతమైన శత్రు బాధలు గురువుగారు. సో ఇలాంటి వాటన్నింటికి కూడా శత్రువులు అంటే మనకు తెలిసిందే, ఇంటి పక్కల మొదలుకుంటే అది ఎక్కడి దాకో వెళుతుంది. సో ఇంత విపరీతమైన శత్రు బాధల నుండి బయటపడటానికి ఈ ధనుర్మాసంలో మనం చేసుకోదగిన ఏదైనా పరిహారం ఉందా గురువుగారు? త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాను యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ. స్వతహాగా మనకు ప్రజ్వలిత అగ్నిశిఖా సదృశ సమాన్వితుడైనటువంటి మార్కండేయ మహర్షి వారు భారతంలో ధర్మరాజు వారికి కొన్ని విషయాలు చెప్పారు. వాళ్ళ అజ్ఞాతవాసం పూర్తయ్యేటువంటి పరిస్థితులలో, అరణ్యవాసం పూర్తయ్యి అజ్ఞాతవాసానికి వెళ్ళేటువంటి పరిస్థితులలో ద్వాపరయుగం పూర్తి కానుంది. ద్వాపరయుగం చివర్లకే కలియుగ లక్షణాలు కొన్ని మనం చూస్తూ ఉంటాము. అంటే కలియుగం అంటారు కదా, కలియుగ లక్షణాలు ఏమిటి అంటే ఆయన చెప్తారు. కలియుగంలో మానవులకి 100కి 99% పైనే ఈర్ష్య జన్మలక్షణం. ఈర్ష్య జన్మలక్షణం. అసూయ, రాగద్వేషాలు, లోభగ్రస్త హృదయం, అంటే బయటికి ఒకటి లోపలికి ఒకటి, లోభగ్రస్త హృదయం, అల్పబలులు, ఆవేశపూరితులు, విపరీతమైన ఆవేశం ఉంటుంది, కానీ అవతల వ్యక్తి అంతకన్నా గట్టిగా మాట్లాడితే వీళ్ళు భయపడుతూ ఉంటారు. మళ్ళీ అంటే భయం ఎలా ఉంటుందంటే తలుపులు మొత్తం వేసుకొని నా అంత ధైర్యస్తులేని అనుకుంటూ ఉంటారు. మళ్ళీ అల్పబలులు, ఆవేశపూరితులు, సదా కోప స్వభావాలు, నిరంతరము కూడా పరనింద, పరదూషణ, పరద్రవ్య అపహరణ, పరులని హింసించుట, పరులని నానా రకాల ఇబ్బందులు పెట్టుట, వీరే 10కి 9 మంది ఉంటారు అనేటువంటిది మార్కండేయ మహర్షి వారు మనకు ద్వాపర యుగం చివరిలోనే చెప్పారు. ఈ కలియుగం మొదటి పదంలోనే మనం అన్నీ చూస్తూనే ఉన్నాం. మనం కడుపు నుండి అన్నం తింటున్నా ఓర్చుకోలేరు, మనం ఏదైనా మంచి బట్టలు కట్టామన్నా ఓర్చుకోలేరు, కాస్త నవ్వినా ఓర్చుకోలేరు, తిన్నా ఓర్చుకోలేరు, ఏదన్నా పని చేసుకుంటున్నా ఓర్చుకోలేరు. మనకి ఏదైనా పూర్వకాలం నుంచి ఏదైనా ఒక రకమైనటువంటి స్థలమో ఏదైనా వచ్చింది, అది కాస్త మంచి రేటుకి వస్తుంది, వాళ్ళు దాన్ని ఏదైనా చేసుకుందామంటే ఎవడో ఒకడు వచ్చి జెండా పాడతాడు. ఖచ్చితంగా గురువుగారు. అది ఆ స్థలానికి వాడికి సంబంధం లేదు, కానీ ఈ స్థలం నా స్థలం నేను అమ్ముకోవాలంటే వాడికి ఏదో సుంకం కట్టాలి, కప్ప మీద అంటారు ఇట్లా ఇంతగాని. అంటే మన స్థలాన్ని ఎవడో కబ్జా చేసి మళ్ళీ వాడే దాన్ని పరిహారం చేయడానికి వచ్చినట్టుగా వాడు ఇంత అమౌంట్ అని చెప్పి, మనం సామాన్యంగా మధ్యస్థమే కాదు, పై స్థాయిలో వాళ్ళున్న బ్రతుకులు కూడా ఈ రకంగా ఛిద్రం చేసేటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఎట్టు చూసిన అటువంటి వారి జీవితాలకి మోక్షాన్ని కలిగించి ఉత్కృష్టమైనటువంటి ఇప్పుడు చెప్పబడినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాల్లో ఇరుక్కొని సాలెగూడులో ఈగబడితే బయటకు వస్తుందండి? రాదు. అలా ఇరుక్కుపోయిన వాళ్ళు పూర్తిగా బయటికి వచ్చి మళ్ళీ వారి జీవితాన్ని ఒక శుభ్రంగా తుడిచి చేసినటువంటి అద్దము ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా వారి జీవితాన్ని ప్రయాణించడం కోసం భగవంతుడు ఇచ్చినటువంటిది 8 వరాలు, 8 రోజులు. 8 రోజులు 8 వరాలు. ఓకే. అష్ట కష్టాల నుంచి బయటపడి అష్ట దరిద్రాల నుంచి పూర్తిగా విముక్తి చెందేటువంటిది సౌమ్యాష్టమి. ఓకే. అంటే రేపు సోమవారం అమ్మ, ఆ సోమవారం అష్టమి, అక్కడి నుంచి అమావాస్య వరకు 8 రోజులు. ఆ అమావాస్యకి మనకు సోమవతి అమావాస్య, సౌమ్యాష్టమి, సోమవతి అమావాస్య, ఈ రెండూ కలిసి రావడం అనేటువంటిది జన్మల యోగం. దీనికోసం తలకిందులా తపస్సు చేయవలసిన అవసరం లేదు. సోమవారం రోజు నాడు చక్కగా ఆంజనేయ స్వామి వారి ఫోటో నేను ఒకటి పంపిస్తా. ఆయన మంచి ఉగ్ర రూపంలో ఉంటాడు. ఆ ఒక్క ఫోటో ఇంటికి తెచ్చుకొని ఇలాచీ దండలు ఆయనకి వేసి, తమలపాకులు మాల వేసి, మన్యు సూక్తం అంటే ఈ మంత్ర విధానం అవగాహన లేకపోతే హనుమాన్ చాలీసా పారాయణ చేయమనండి. లేదు
త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ. ఇది నేను రికార్డు చేసిస్తా 1100 సార్లు. ఇది వినమనండి. లేదు మన్యు సూక్తం అనేటువంటిది వింటాను అని అంటే మొత్తం రికార్డు చేసిస్తా. మేము ఈ 8 రోజులలో 1100 సార్లు మన్యు సూక్త పారాయణ చేస్తున్నాం. ఎందువలన చేస్తున్నామంటే అరివీర శత్రు భయంకరుడు ఆంజనేయ స్వామి. మనకు లంకా దహనప్పుడు మనం చూస్తుంటాం, వింటూ ఉంటాం సుందరకాండ విషయంలో. ఆయన వంక చూసేటువంటి శక్తి ఎవరికీ లేదు. బ్రహ్మాస్త్రము కూడా ఆయన ఏమి చేయలేదు. అంతటి శక్తి సామర్థ్యం గల వ్యక్తి హనుమంతుడు. ఆయన నుంచి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనం పొందేటువంటి సమయం ఈ 8 రోజులు. ఈ 8 రోజులని ఎవరైతే కనుక సమృద్ధిగా సద్వినియోగం చేసుకుంటారో 8 రకాల దారిద్ర్యమైనటువంటి సమస్యలు పూర్తిగా దూరం వెళ్ళిపోతాయి. అష్టసిద్ధులు, అష్ట ఐశ్వర్యములు అవన్నీ కూడా మనల్ని వెతుక్కుంటూ మన ఇంటికి వస్తాయమ్మా. నిజమా అంటే నమ్మి తీరవలసిందే. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. మొదటి రోజు ఎప్పుడైతే కనుక మన్యు సూక్తం అనేటువంటిది మొదలుపెట్టి పారాయణ చేస్తూ అది మనం వింటూ ఆంజనేయ స్వామి వారి దగ్గర కనీసంగా ఒక 40 నిమిషాలు కూర్చొని త్వమస్మిన్ కార్య నిర్యోగి అనేటువంటి శ్లోకాన్ని మనం కనుక ఒక 1100 సార్లు విన్నా, తక్కువలో తక్కువ 111 సార్లు కనీసం విన్నా, 2, 3, 4 రోజులు జరిగేటప్పటికీ మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు పడేటువంటి ఘోరమైనటువంటి నరకం మన కళ్ళ మనం వింటాం, మనం చూస్తాం, మన చెవులు మనం వింటాం. ఖచ్చితంగా మన తప్పు లేకపోయినా మనల్ని హింసిస్తూ ఉంటారు. వాళ్ళు మోకాల మీద కూర్చుంటారు. రక్షించండి మహాప్రభు, ఎవరినో నేనేదో చేశాను, వాళ్ళ ఉసురు నాకు తగులుతుంది, భగవంతుడు నాకు శిక్షిస్తున్నాడని చెప్పి వాళ్ళు అడ్డం పడటం అనేటువంటిది ఈ 8 రోజుల వ్యవధిలోని మొదటి 4 రోజుల్లోనే చూస్తారు. అంత అద్భుతంగా అది మనల్ని కాపాడుతుంది. యస్తే మన్యో విధద్వజ్రసాయక సహ ఓజః పుష్యతి విశ్వమానుషకు సాహ్యా మదా సమార్జంత్వయా యుజా సహస్కృతేన సహసా సహస్వత అనుకుంటూ 8 రోజులలో 1100 సార్లు మేము పారాయణ చేస్తున్నాం. ప్రతి ఇంట్లో ఈ 8 రోజులలో కనీసం 1100 సార్లు ఈ త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం మరచిత్తమ హనుమానేత్రమాస్తాయి దుఃఖక్షయకరో భవ అనేటువంటి శ్లోకాన్ని వినే ప్రయత్నం చేయగలమండి. రామానుజాయ నమః అనేటువంటి నామాన్ని అనుకుంటూ పూజ అయిపోగానే కాస్త అరటిపండు, బెల్లం ముక్క ఇటువంటి నివేదన పెట్టి అది ప్రసాదంగా తీసుకోవటం. మనం బయటికి వెళ్తున్నప్పుడు దగ్గర అన్ని పల్లీలు దగ్గర పెట్టుకుని ఎక్కడైనా కూతురు కనిపిస్తే వాటికి అరటిపండ్లు, పల్లీలు వాటికి ఇవ్వటం చేయండి. 8 రోజులు మొత్తం జీవితం అయిపోయింది, నిరామయం నిరంజనం, ఏమీ లేదు మహాప్రభు, నాకు ఇక మరణం తప్ప వేరే గత్యంతరం లేదు అనే స్టేజ్లో ఉన్నావా, ఈ 8 రోజులని సద్వినియోగం చేసుకోగలిగితే ఇక నీ దగ్గర కనీసంగా కొంతమంది జీవితాన్ని నడిపించుకున్నటువంటి స్థితికి నేను భగవంతుడు తీసుకెళ్తాడు. ఎలా తీసుకెళ్తున్నాడు? నీకు ఏదైతే కనుక ఉపకారం చేసినటువంటి వ్యక్తులు నీకు ఎవరైతే అపకారం చేస్తున్నారో, నువ్వు ఎవరికైతే ఉపకారం చేసావో వారందరూ తిరిగి నీకు అపకారం చేస్తూ నీ బ్రతుకునేటువంటిది ఛిద్రం అయిపోయి చిందరవందన చేశారో వారందరూ కూడా అంతకి అంత అనుభవించేటువంటి ఒక స్థితి అనేటువంటిది 8 రోజులలో ఆంజనేయ స్వామి వారు నిలబడి ఇస్తారండి. ఆయన లంక దాటే ముందు అక్కడ కూర్చుని చూస్తూ ఉంటాడు. అందరూ నువ్వు దాటు అంటే నేను సగం వెళ్తా, కింద పడిపోతా, నేను వెళ్తా, ముందుకు రాలేని అనుకుంటుంటారు. ఆంజనేయ స్వామి అక్కడ కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇట్లా అంటే మన హనుమ ఉన్నాడు కదా, అతను తప్ప ఇంకెవరు ఉన్నారో ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. ఆయనకి ఎంత స్తుతిస్తే అంతగా మన ఎంత ఆయన నిలబడి ఉంటాడు. ఓకే, స్తుతిస్తుంటే ఆయన ఒక వేగాన్ని పెంచుకు మన శరీరాన్ని పెంచుకుంటూ వెళ్తాడు గాల్లోకి. అనిమా మహిమ అనే సిద్ధులు ఉంటాయి కదండి, ఇవే అవన్నీ కూడా. ఈ సిద్ధులు అనేటువంటిది మనకు ప్రాప్తిస్తే మనం కూడా ఎలా కావాలంటే విధానాలు చేసుకోవచ్చు. ఆయన శరీరాన్ని అంత ఎత్తు పెంచి ఆకాశం లంఘించగానే గుహలో దాగి ఉన్నటువంటి భూత ప్రేత పిశాచి గణాలన్నీ కూడా భయపడి పారిపోయినాయి ఆకారాన్ని చూసి. ఆయన ఎగిరేటప్పటికీ ఆ పర్వతం మొత్తం కూడా పిండి అయిపోయిందండి. అంత బలశాలి అయిపోయాడు. అక్కడ దాక్కున్న భూతగణాలన్నీ కూడా పారిపోయినాయి. లంకలోకి వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ తిరిగి వచ్చాడు లంక దహనం చేసి. చూసి రమ్మనైనా కాల్చి వచ్చే ఘన విఖ్యాతి గణించి మారుతాయి అని చెప్పి ఆయన సూర్యనారాయణ స్వామి వారి దగ్గరికి బాలుడు పుట్టంగానే
సూర్యుని చూసి ఎర్రగా ఉండటం మామిడి పండు అనుకొని పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంటే రథం నడిపాయన వాడెవడో రాక్షసుడు అనుకుంటే మీ దగ్గరికి వస్తున్నాడు, వాడు పిల్ల రాక్షసుడు అనేది అంటుంటే చూసి ఏమనుకుంటున్నారు నాయన, ఆంజనేయ స్వామి నువ్వు రథం ఆపు, ఆయన గుద్దితే మనం దేనికి పనికిరామంటాడు సూర్యనారాయణ స్వామి, ఇంత పిల్లాడప్పుడే చూసి వచ్చి అంటే ఆంజనేయ స్వామి వారిని సూర్యనారాయణ స్వామి వారు ఒళ్ళు కూర్చోబెట్టుకుంటారు. ఏదో పండు అనుకొని ఎర్రగా ఉంటే పండు అనుకొని తినడానికి వచ్చాడు. అయితే ఆ మూమెంట్లోనే ఆయనకి అసలు దెబ్బ తగులుతుంది, అది వేరే విషయం అదంతా. ఆ తర్వాత సూర్యనారాయణ స్వామి వారి దగ్గరే ఆయన చదువుకున్నాడమ్మా నవవ్యాకరణాలు కూడా. ఓకే. ఈ కొండ మీద ఒక కాలు ఆ కొండ మీద ఒక కాలు వేసి నేను నీ దగ్గర చదువుకుంటాను అంటే నేను తిరుగుతూ ఉంటాను ఇటు అటు, నువ్వు ఎలా చదువుకుంటా అంటే ఈ కొండ మీద ఒక కాలు ఆ కొండ మీద ఒక కాలు వేసి చదువుకుంటా అంటాడు. అలా నవవ్యాకరణాలు చదువుకున్న పండితుడు రావణాసురుడు ఆంజనేయ స్వామి, ఇది ఇంకెవరు లేరమ్మా. ఓకే, ఇద్దరే. అంతటి గొప్పవాడు ఆంజనేయ స్వామి. ఈ 8 రోజులలో కూడా మారుతాత్మజం ఆ ఆంజనేయ స్వామి వారు మన యందు తోడుగా నీడగా ఉండి మన కష్టాల్ని మొత్తం కూడా కాల్చి బూడిద చేసి ఎప్పుడూ కూడా మన వెంట ఒక వజ్రకవచంలాగా నిలబడేటువంటి ఒక సుదినం పర్వదినం ఈ రేపు సోమవారం అష్టమి నుంచి సోమవతి అమావాస్య వరకు కూడా 8 రోజులు. ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలో మనకి ఎలాంటి శత్రు బాధ ఉండకూడదు అనుకుంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలమ్మా, అంతే. ఓకే గురువుగారు, సో ఇది చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అనుకోవచ్చు. శత్రువులు అనేది అది ఒక్క చోట మొదలు అది ఎక్కడికో దారితీస్తుంది. సో శత్రువులు ఏ విధంగా పోవాలి అని అనుకునే వాళ్ళకి చాలా చక్కటి పరిహారాన్ని, అంటే మనం ఏదో ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదు, దైవ జ్ఞానం చేసుకుంటే దైవ ధ్యానంలోనే అన్ని సమస్యలు తొలగిపోతాయని చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు.